కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 85లో నిర్మలా సొసైటీ ఆఫ్ ది ఫ్రాన్స్ సిస్టర్ జీవదాన్ కాన్వెంట్ వారు నిర్వహిస్తున్న భూమిలో ప్రహారీ గోడ విషయంలో రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతులు రామేశ్వరపల్లి తాండా రైతులు పంట పొలాలకు వెళ్లే దారిలో ప్రహారీ గోడ నిర్మిస్తున్నారని అడ్డుకుంటున్నారు. ఆ 7 ఎకర్ ఏదైతే కొన్నారో మొత్తం దాంట్లో ఇప్పటిదాకా వాళ్ళు ఇక్కడ మాట్లాడడం అవుతుంది కానీ రాలేదు అంతే వీళ్ళకు వాళ్ళకి చెప్పండి సార్. మొన్న ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆయన వాళ్ళ పర్మిషన్ తీసుకురాని వాళ్ళు పని చేస్తారు. వాళ్ళు వస్తే కూడా మేము వస్తాం పోలీసు లేకపోతే రాము మేము పని చేస్తే మేము కూడా చెప్తామండి చెప్పు మీ దగ్గర ప్రతి ఒక్కరు తీసుకొస్తాం. అర్థమైందా సార్? అర్థమవుడు కాదు మాకు తొవ్వ గురించి మనం కొట్లాడుతున్నాం. సార్ మేము మాట్లాడుకోకండి మాట్లాడుకోకూడదు. వాళ్ళు కొట్టడానికి వచ్చారు వాళ్ళు కొట్టడానికి వచ్చారు అడుగుదాం కావాలంటే వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళు పొద్దుగానే వచ్చారు. మా పని మేము చేసుకుంటున్నాం కదా. అది కాదు మా పని మేము చేసుకుంటున్నాం కదా. మా పని మేము చేసుకుంటున్నాం కదా. చేసుకొని అంతే. అది వాళ్ళని కూడా మేము నా తండ్రి పెద్ద మనిషి నేను మా అయ్య ఉండే అయ్య తర్వాత నేను అయ్య చనిపోయింది. అయితే ఇప్పుడు మా తాత ఉన్నప్పుడు కూడా ఇట్లా మా ఉగాది బండిలు వస్తుండే ఊరు నుంచి గిదేతో ఈ సందులో ఎట్లనో కానీ వచ్చింది. మా తండ్రి గుడిలు ఉన్నాయి అట్లా మీదికి అట్లోని పోతుండే. మళ్ళీ ప్లస్ మేము ఇన్నంగా ఉగ్రై పోతుంటుంది. ఉగ్రై కూడా మాకు తొవ్వ ఉండే పిల్లతవ్వ. పిల్లతవ్వ అయినా తొవ్వనే పిల్లతవ్వ పడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇస పెట్టాలి లెక్క వాళ్ళు కూడా ఇస పెట్టాలి. సేన్ సందులో తవ్వ అన్నప్పుడు ఇస పెట్టాలి. అది వాస్తవం సార్. తొవ్వ గురించే సార్. ఇది కుట్రతోని కాదు, మాకు కావాలని అదేం గురించి కాదు, మాకు తొవ్వ గురించి ఇది చేసేది. వీళ్ళు ఇంత ఇస పెట్టాలి, పక్క ఇంత ఇస పెట్టాలి. అయితే ఇప్పుడు జీవన్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఒప్పుకొని మేము ఇంత ఇస పెడతాము. స్కూల్ కట్టుకుంటే మనకు తెలియదు. వాళ్ళు ఇంత మనం ఇంత ఇస పెడితే తవ్వ అవుతుంది. వాళ్ళకి షేప్ మాకు షేప్ అంతే. ఏం లేదు రిక్స్ పని ఏం లేదు సార్. వాస్తవానికి ఇస పెట్టాలా. ఇప్పుడు వాళ్ళు మాకు ఇక్కడ రోడ్డు ఇంతకుముందు ఒక 50 నేను చూసిన మధ్య గల ఒక 50-60 సంవత్సరాల కింద మాకు పిల్లతో చిన్నగా రోడ్డు ఉండే ఎట్ల బండి నడిచినాయి రోడ్డు ఉండే. అప్పుడు ఉగాదికి బండ్లు ఈయనంగా మా రామేశ్వరపల్లి కలిసి మా రామేశ్వరపల్లి తండా కలిసి విలేజ్లో ఉగాది బండ్లు తిప్పుతుంటుంది. నేను 50 ఏళ్ళ నుంచి నేను చూసిన తవ్వ అంతే. ఈరోజు ఇక్కడ ఇవి ఏంది మన జీవాదాని వాళ్ళు ఇటు కబ్జా చేసుకొని తవ్వ మొత్తం ప్యాక్ చేస్తారు. పోరాకుండా రారాకు మేము ఏలాగా పొమ్మంటారు, లేకపోతే ఇంకా కాళ్ళు నెత్తి పెట్టుకోమంటారా, లేకపోతే ఇంటికాడ హెలికాప్టర్ పెట్టుకొని చేన దిగమంటారా, మరి ఎట్ట రమ్మంటారు? మాకు న్యాయం కావాల్సింది కావాలి. ఇది చెరి మధ్యలో ఒడ్డు నుంచి ఇక్కడ
మన పేరు మన రమేష్ అన్నది ఇక్కడ జీవనంలో మధ్యలో నుంచి రోడ్డు ఉన్నది. ఆ రోడ్ నుంచి చేరి ఒక 4 గజాలు తోవ పెడితే మాకు తోడు వెళ్తుంది సార్. మాకు కావాల్సింది న్యాయం చేయండి. మాకు అతిలావుగా మాకు ఒక్కోళ్ళకి వెళ్ళి తొవ్వ కావాలని కాదు, 2 పొత్తుల తొవ్వ ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. ఎక్స్చేసి మేము మాట్లాడుతున్నాం. ఎవరికైతే లాభం చెందాలో వాళ్ళకి లాభం చెందింది. మధ్య దళారు వ్యవస్థల ఇలాంటి వారు బ్రోకరిజం చేసి ల్యాండ్ అమ్మిస్తామని చెప్పేసి వాని దగ్గరిని వీని దగ్గరిని అమాయకులైన రైతుల పట్ల వాళ్ళు చిన్న చూపు చూపించి ఇలా మధ్యవర్తిత్వం వాళ్ళు మాత్రమే ఇలా పైసలు దన్నుకునే రకంగా ఉన్నారు. ఈ ఇప్పటికైనా వ్యాపార సంస్థలు చేసే ఎవరైతే జీవదానాలు మొత్తం కూడా ఈ భూమి మొత్తం వ్యాపారంగా చూస్తున్నారు. జీవదాన హాస్పిటల్ ఎట్లా ఎడ్యుకేషన్ ఎట్లా చేస్తారో ఇక్కడ కాలేజ్ చేస్తాం అనుకుంటున్నారు. కానీ రామేశ్వరపల్లి గ్రామస్తులు ఏ కోశాన్ని కూడా మిమ్మల్ని ఒప్పుకోరు, మీ యొక్క అరాచకాన్ని ఒప్పుకోరు. ఖచ్చితంగా ఎవరికైనా సరే మీరు ఇప్పటికి ఏ వర్క్ చేసినా కూడా ఎవరెవరైతే మీరు ల్యాండ్ కొన్నారో వాళ్ళని ఖచ్చితంగా పిలిపియండి. పిలిచి ప్రెస్ వాళ్ళం కూడా కావచ్చు, లేకుంటే మీకు సంబంధిత రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పిలిపియండి. వాళ్ళ సమక్షంలో మీరు కొన్న ఎన్ని ఎకరాలు కొన్నారు దానికి సంబంధించిన ఆ వ్యక్తులను ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ ఉన్న రమేష్ గౌడ్ గారిని అక్కడ అమ్మినటువంటి పునరాశ్వరు గంజసీను వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రామేశ్వరిలో మొత్తం కూడా గంజసీన్ అనే రియాల్టర్ దొంగ ఆయన పట్టుకున్నంటే ఎక్కడైతే అడుగు పెడతాడో అక్కడ మొత్తం ఆ రైతు మొత్తం నాశనం అయిపోతాడు. తక్కువ రేటు కొంటాడు, ఎక్కువ రేటు కమ్ముకుంటాడు. రామేశ్వరపల్లికి పట్టిన దరిద్రుడు అంటే పెన్ శ్రీనివాస్. వాడు ఎప్పుడైతే రామేశ్వరపల్లికి ఎంటర్ అయ్యిండో భూముల మొత్తం అన్ని కంట్రం చేస్తుండు. రియల్ ఎస్టేట్ మాఫియాకు మరో పేరు గంజసీను. ఇది మేము పత్రిక ద్వారా చెప్తున్నాము. ఎప్పుడైనా ఎక్కడైనా జీవదాన్ యాజమాన్యానికి చెప్తున్నాం. వాళ్ళు విజయవాడలో ఉంటామని చెప్పి ఆ మేడం కూడా వచ్చి మాకు మేము టైం అడిగినాము. టైం అడిగితే ఎంఆర్ఓ గారి దగ్గర లెటర్ ఇచ్చినాము. ఎంఆర్ఓ గారు కూడా మా పరిధిలో ఆర్డీఓ గారు